యాదాద్రి భువనగిరి జిల్లా ఆదివారం సాయంత్రం పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు పిడుగుపాటు గురై 4 గేదెలు మృతి చెందాయి. మోత్కూరు, గుండాల, వలిగొండ, నారాయణపురం మండలంలో కోళ్ల ఫారంకి వేసిన రేకుల షెడ్లు ఈదురు గాలులకు పైకప్పులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గుండాల మండలంలో 4800 ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. వలిగొండ, నారాయణపురం మండల గ్రామాలలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం జరిగింది. జిల్లాలో మామిడి తోటలు అలాగే వడ్లు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయే పరిస్థితి ఏర్పడింది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యాలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అకాల వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ యాదాద్రి భువనగిరి నుండి అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి, భారీ ఈదురుగాలతో కూడిన వర్షానికి మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నాన్న పరిస్థితి కనపడుతుంది. అలాగే మామిడి చెట్లకు కాసిన మామిడికాయలు కూడా రాలిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో గుండాల మండలంలో అత్యధికంగా 21% గా వర్షపాతం అయితే నమోదైంది. మోత్కూరు మండల కేంద్రంలో పిడుగుపాటుకు గురై ఒక గేదె చనిపోవడం జరిగింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం మీద 4 గేదెలు చెందిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఈ అకాల వర్షాలకు సంస్థ నారాయణపురంలో 2 గేదెలు, అలాగే గుండాల మండలంలో 1 గేదె, మోత్కూరు మండలంలో 1 గేదె చనిపోవడం అయితే జరిగింది. ఈ పిడుగుపాటుకు సంబంధించి పిడుగుపాటుతో ఈ యొక్క గేదెలు అనేది మాత్రం మృతి చెందడం జరిగింది. అలాగే గుండాల మండలంలో 4800 బస్తాలు తూకం వేసిన వరి తూకం వేసిన గేదెలు మాత్రం అవి నాన్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. దీంతో మాత్రం రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షానికి తమ యొక్క వరి ధాన్యం అనేది పూర్తిగా నానిపోయిందని చెప్పేసి రైతులు అయితే ఇక్కడ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అలాగే ఉలిగొండ మండలంలో ఈ పిడుగుపాటు గురై విద్యుత్ అంతరాయం అనేది ఏర్పడింది. ఈ విద్యుత్ అంతరాయం ఏర్పడి కొన్ని గ్రామాల్లో కరెంట్ స్తంభాలు కూడా విరిగిపోయే పరిస్థితి మనకు కనపడుతుంది. అలాగే చూసుకుంటే సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో మాత్రం అలందేచెరు గ్రామంలో ఈ అకాల వర్షాలకి విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో కొన్ని గ్రామాలకు మాత్రం విద్యుత్ అంతరాయం మాత్రం ఏర్పడింది. అలాగే చూసుకుంటే నారాయణపురం మండలంలో పిడుగుపాటు గురై ఒక రైతుకు చెందిన 2 గేదెలు మాత్రం మృతి చెందాయి. అలాగే చూసుకుంటే జిల్లాలో పలు చోట్ల కోళ్ల ఫారానికి వేసిన షెడ్లు మాత్రం ఈ గాలి బీభత్సంతో అవి మొత్తం విరిగిపోయిన, అంటే ఆ రేకులు పడిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు ఈ అకాల వర్షానికి మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో మామిడికాయలు, అలాగే చూసుకుంటే వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రం వరి మాత్రం పూర్తిగా నానిపోయిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. నరేష్ 6 టీవీ యాదాద్రి.